నిర్వహించేటటువంటి వాళ్ళు ప్రభుత్వ అధికారుల దుర్వినియోగానికి పాల్పడటం, అదేవిధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడటం, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఇలాంటి వాటికి పాల్పడటమే సర్వసాధారణమైన అంశం. ప్రపంచ చరిత్రలో అనేక దేశాలకు సంబంధించినటువంటి అధిపతులు ఇలాంటి వాటికి పాల్పడిన సందర్భాలు ఉన్నది. దక్షిణ కొరియా లాంటి అధ్యక్షుడు కిమ్ డే జంగ్ లాంటి వాడు ఉరిశిక్ష కూడా విధింపబడటం జరిగింది. అదేవిధంగా ఫిలిప్పీన్స్ అనే దేశానికి సంబంధించినటువంటి అధిపతి ఫెర్డినాండ్ మార్కోస్ అనేవాడు దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. భారత ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావుకు సైతం ఒక చీటింగ్ కేసులో 3 సంవత్సరాల శిక్ష కూడా విధించడం జరిగింది. ప్రపంచంలో ఇలాంటి పరిణామాలు జరుగుతాయని, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి 2000 సంవత్సరాలకు పూర్వమే గ్రీకు తత్వవేత్త అయినటువంటి ప్లాటో ఈ ఉద్దేశంతోనే పాలకులకు, దేశాన్ని పరిపాలించే పాలకులకు సొంత ఆస్తి ఉండకూడదని చెప్పడానికి కారణం ఇదే. సొంత కుటుంబం ఉంటే కూడా మనుషుల స్వార్థం వస్తుంది. ప్రతి వ్యక్తి కూడా స్వార్థంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తులే పాలకులు అవుతున్నారు. ఆ పాలకులకు అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని తమ స్వార్థం కోసం వినియోగించుకునే ప్రమాదం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసినారు. ఈ క్రమంలోనే 1809 ఆ ప్రాంతంలో స్వీడన్ లాంటి దేశంలో మొదటిసారిగా ఈ అంబుడ్స్మన్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అంబుడ్స్మన్ వ్యవస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వంలోని ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి వారిపై వచ్చే అవినీతి ఆరోపణలను, అధికార దుర్వినియోగం ఇలాంటి వాటిపైన విచారించేటటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థనే మనం అంబుడ్స్మన్గా పేర్కొంటున్నాం. ఒక దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఎక్కడైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై వచ్చేటటువంటి అవినీతి ఆరోపణలను విచారించేటటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థనే అంబుడ్స్మన్ గా పేర్కొంటాం. అయితే దాదాపు ఇవాళ ప్రపంచంలో ఒక 40 దేశాలకు పైగా ఈ అంబుడ్స్మన్ వ్యవస్థను పేర్లు వేరువేరుగా ఉండొచ్చు, వేరువేరు పేరుతో పెట్టుకోవచ్చు, కానీ అంబుడ్స్మన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నిర్వహించడం జరుగుతుంది. అంటే దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే భారతదేశంలో ముఖ్యంగా 1964లో ఏర్పాటు చేయబడినటువంటి అవినీతి నిరోధక కమిటీ, అవినీతి వ్యతిరేక కమిటీ, కె సంతానం నేతృత్వంలో ఏర్పాటైనటువంటి అవినీతి వ్యతిరేక కమిటీ లేదా అవినీతి నిరోధక కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీ సూచనను అనుసరించి ప్రభుత్వ అధికారులపై వచ్చేటటువంటి అవినీతి ఆరోపణలను విచారించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. దాని ప్రకారం మనం 1964లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసినాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఇది ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 లేకుంటే ఈ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ చేత అనుమతించబడినటువంటి కాంట్రాక్ట్ పనులు కావచ్చు, ప్రభుత్వ కాంట్రాక్టులు కావచ్చు, ఇలాంటి వాటిల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, ఆరోపణలు ఏవైతున్నాయో వీటిని విచారించేటప్పుడు నిఘా వేయబడిన, అంటే కేసులను నమోదు చేసి విచారణ సంస్థలకు బాధ్యతలను అప్పగించడంలో కీలక పాత్ర పోషించేది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. కానీ మరి ప్రభుత్వ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటే ఇక్కడ అధికారులకు తోడ్పాటును అందించేటటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారంటే వీళ్ళ సహకారంతోనే ఈ అవినీతి జరుగుతున్నది.
అన్న ఉద్దేశంతోనే 1966 నుంచి 1969 వరకు పనిచేసి 70లో తన నివేదికను సమర్పించినటువంటి మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ మరి మన దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై వచ్చేటటువంటి అవినీతి ఆరోపణలను విచారించడం కోసం ఒక ప్రత్యేక సంస్థ అవసరమని భావించడంతో 1968లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా లోక్పాల్ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్పాల్ బిల్లుని 1968 చివరిలో ప్రవేశపెట్టి 69లో లోక్సభ దీన్ని ఆమోదించింది. లోక్సభ ఆమోదించి రాజ్యసభకు పంపిన తర్వాత 1970లో రాజ్యసభ దీన్ని అంటే పరిశీలించే సమయంలో లోక్సభ రద్దు కావడంతో ఈ బిల్లు రద్దయిపోయింది. రద్దయిపోయిన తర్వాత ఇది ఏ ముహూర్తంలో ప్రవేశపెట్టినారో ఏ క్షణంలో ప్రవేశపెట్టినారో కానీ ఆల్మోస్ట్ 10 సార్లు ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఉపసంహరించుకోవటం లేక రద్దయిపోవటం జరిగింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అవినీతి అనేటటువంటిది దాదాపుగా నరాల్లో జీవించకపోయినటువంటి నేటి పరిస్థితులలో ప్రజల్లో ఉండేటటువంటి ఈ వ్యతిరేకత, ప్రజల్లో ఉండేటటువంటి అసంతృప్తి, ప్రజలకు వ్యవస్థ పైన, ప్రభుత్వం పైన, అవినీతి పైన ఉన్నటువంటి ఒక వ్యతిరేకత మొత్తానికి చిహ్నమే వాళ్ళ మనస్సుల్లో రగులుతున్నటువంటి ఆ వ్యతిరేక భావాలకు ప్రతినిధే అన్నా హజారే. సో అన్నా హజారే రూపంలో సామాజిక లేదా పౌర సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క కదలికతోని ప్రభుత్వంలో కూడా ఒక కదలిక రావటం, ఈ కదలిక వచ్చి మన పార్లమెంట్లో లోక్పాల్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. వాస్తవానికి లోక్పాల్ వ్యవస్థని చాలా అంటే ఉన్నతమైన ఏర్పాటు చేయాలని చెప్పి వీళ్ళు సూచన చేసినారు. నేను అది తేడాలు కూడా చెప్తాను. అంటే రెండింటికి మధ్య లోక్పాల్ బిల్లుకు జన్ లోక్పాల్ బిల్లుకు ఉన్న తేడాల గురించి కూడా నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. లోక్పాల్ అంటే ఏమిటి, లోక్పాల్ వ్యవస్థ ఏ విధంగా నిర్మాణం అవుతుంది, యాజ్ ఆన్ టుడే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఏర్పాటు చేయనున్నారు, దీనికి ఉన్న అధికారాలు ఏంటి, విషయాల గురించి మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన లోక్పాల్ వ్యవస్థకు అన్నా హజారే వాళ్ళు ఆ బృందం కేజ్రీవాల్ వీరు సూచించినటువంటి జన్ లోక్పాల్ బిల్లుకున్న తేడా గురించి కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. మీకు అంటే చెప్తాను కూడా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. అయితే ఈ లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు దీనిని ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేయాలనుకున్నాం. రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే మన 116వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెడితే మనందరికీ ఐడియా ఉండాలి. భారత రాజ్యాంగంలో ఏదైనా రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ 2/3 మెజార్టీతో ఆమోదించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లోక్పాల్ బిల్లులో ఉన్నటువంటి కొన్ని లోపాలను దృష్టిలో పెట్టుకొని వాటిని సవరించాలని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీతో సహా అనేక పార్టీలు పార్లమెంట్ లో సూచించినప్పటికీ మరి యూపీఏ ప్రభుత్వం దాన్ని అంగీకరించకపోవడంతో బీజేపీ వీళ్ళందరూ కూడా లోక్పాల్ బిల్లుని సమర్థించలేదు. అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రూపంలో మేము సమర్థించాం అని చెప్పడంతో మరి రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేయడానికి అవసరమైన 2/3 మెజారిటీ రాలేదు. పార్లమెంటు, లోక్సభ సాధారణ మెజార్టీతోనే దీన్ని ఆమోదించింది. కాబట్టి ప్రస్తుతం ఏర్పాటు చేయనున్నటువంటి లోక్పాల్ వ్యవస్థ ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగానే ఏర్పాటు అవుతుంది. మరి చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు అయితే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. కానీ ఎవరు అడగరు, అవసరమైన అడగరు, అవసరం కానీ మాత్రం చాలా విషయాలు అడుగుతుంటారు. చట్టబద్ధమైన సంస్థకు రాజ్యాంగబద్ధమైన సంస్థకు ఉన్న తేడా ఏమిటి అంటే, చట్టబద్ధమైన సంస్థకు సంబంధించిన నియమాలు, నిబంధనలు అన్నింటినీ కూడా చట్టం చేసే ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. రాజ్యాంగబద్ధమైన సంస్థకు సంబంధించినటువంటి వాటిపైన ప్రధాన నిర్ణయం చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. ఇది ప్రధానమైన తేడా.
న్యాయ వ్యవస్థకు ఉంటుంది అంటే రాజ్యాంగంలో పొందుపరిస్తే రాజ్యాంగాన్ని బట్టి ఆ సంస్థ ఆ వ్యవస్థ సరిగా పనిచేస్తుందా చేయటం లేదా, చేయకపోతే ఎలా చేయాలో కూడా ఆదేశించగలిగేటటువంటి అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. చట్టబద్ధమైన సంస్థ అయినప్పుడు ఏమవుతుందంటే చట్టం చేసేటటువంటి పార్లమెంట్ కానీ ప్రభుత్వం కానీ దాంట్లో చేసేటటువంటి మార్పులు చేర్పులు లేక పార్లమెంట్ చేసిన చట్టాలు దాంట్లో ఉన్న నియమ నిబంధనలను అనుసరించి మాత్రమే దానికి అనుగుణంగానే సంస్థ నడవాలి. ఒకవేళ న్యాయ వ్యవస్థ విచారణ చేస్తే కూడా న్యాయ వ్యవస్థ విచారణ చేసేటప్పుడు కూడా ఏం విచారిస్తుంది, చట్టం ఏం చేస్తున్నారు, చట్టంలో ఉన్న దాని ప్రకారమే ఈ సంస్థ నడుస్తుందా నడవటం లేదని మాత్రమే విచారించగలుగుతారు తప్ప ఈ చట్టాల గురించి అంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థల్లో పట్ల మార్పులు చేర్పులు చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉండదు. మార్పులు చేర్పులు ఎవరు చేస్తారంటే చట్టం చేసిన వాళ్ళు చేస్తారు. వీళ్ళు చట్టాలలో మార్పులు చేర్పులు చేయరు, చట్టాలను వ్యాఖ్యానిస్తారు అంతే. ఎవరు? న్యాయ వ్యవస్థ చట్టాలను వ్యాఖ్యానిస్తారు, చట్టాలు సరిగా అమలు జరుగుతున్నాయా లేవా అని పరిశీలిస్తారు. చట్టబద్ధంగా పనులు చేయకపోతే చట్టవిరుద్ధంగా చేసి అది తప్పని చెప్తారు తప్ప చట్టాలలో ఉండేటటువంటి అంశాలను మార్పులు చేర్పులు చేసేటటువంటి అధికారం ఈ యొక్క న్యాయ వ్యవస్థకు ఉండదు. దానిపైన అంతిమ నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రభుత్వానికి, పార్లమెంటుకు, చట్టం చేసే వారికి ఉంటుంది. మీకు ఇక్కడ అర్థం కావాల్సింది కూడా గతంలో చెప్పాను, మళ్ళీ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు 31 అధికారంలో ఉన్నది, ప్రాథమిక హక్కుల్లో ఉంది. దాన్ని తీసి 300A అనే చట్టబద్ధమైన హక్కుగా చేర్చినాడు. రాజ్యాంగంలో 31 నుంచి తీసినారు, 300Aలో చేర్చినారు. అదే రాజ్యాంగంలో చేర్చినాడు కదా. ఆస్తి హక్కు అనేది భారత రాజ్యాంగంలో ఒక అధికరణ నుంచి తీసేసి మరొక అధికరణం చేసిన అదే రాజ్యాంగం ఉంది కదా. కానీ దాని సంరక్షణ, దాన్ని వ్యాఖ్యానించటం, దాన్ని అమలు పరిచేటప్పుడు చట్టబద్ధమైనటువంటి సంస్థల చట్టబద్ధమైన హక్కులకు చట్టబద్ధమైన సంస్థలన్నీ కూడా ప్రభుత్వం చేసే చట్టాలకు లోబడి మాత్రమే లభిస్తాయి. అలా లభిస్తున్నాయా లేదా, ప్రభుత్వం చేసిన చట్టాలకు లోబడి లభిస్తున్నాయా లేదా అనే అంశాన్ని మాత్రమే న్యాయ వ్యవస్థ విచారణ చేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలకు వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించి రాజ్యాంగం యొక్క అర్థ వివరణ చెప్పి రాజ్యాంగం అంటే ఏమిటో చెప్పి రాజ్యాంగంలో ఉన్న అంశాలను అమలు పరిచేటట్టుగా ప్రభుత్వాన్ని ఆదేశించగలిగినటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే న్యాయ వ్యవస్థకు ఉంటుంది. తేడా. అందుకోసమే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలనుకున్నటువంటి సంస్థ కాస్త ఇప్పుడు చట్టబద్ధమైనటువంటి సంస్థగా ఏర్పాటు కానున్నది. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు. అందువల్ల 116వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఓడిపోయింది. అంటే 2/3 మెజార్టీ రాకపోవడంతో ఆ బిల్లు వీగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఏర్పాటు చేయనున్నటువంటి వ్యవస్థ నేను టూకీగా చెప్పి దానికి సంబంధించిన అంశాలు రాపిస్తాను. ఇప్పుడు ఎలా ఏర్పాటు కానున్నది అంటే దీనికి ఒక చైర్మన్ ఉంటారు, 8 మంది సభ్యులు ఉంటారు. ఓకే, ఒక చైర్మన్ 8 మంది సభ్యులు ఉంటారు. మరి ఈ చైర్మన్ ఎవరు ఉండాలి అంటే దీంట్లో చెప్పబడింది ఏమిటంటే ప్రజెంట్ గా ఉండేటటువంటి సిజేఐ కానీ లేక రిటైర్ అయినటువంటి సిజేఐ కానీ అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి సిజే అంటే ప్రస్తుతం పదవిలో ఉన్నటువంటి సిజే కానీ లేక రిటైర్ అయినటువంటి సిజే కానీ దీనికి చైర్మన్ గా ఉంటారు. 8 మంది ఇతర సభ్యులు ఉంటారు. ఈ 8 మంది సభ్యులు ఎవరు అంటే 4 సభ్యులేమో న్యాయ రంగంలో పట్ల న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి వాళ్ళై ఉండాలి. మిగిలినటువంటి 4 సాధారణ పరిపాలనా రంగంలో కానీ అవినీతి నిరోధక విభాగాలుగా ఉన్నటువంటి అవినీతి వ్యతిరేక లేకపోతే అవినీతి నిరోధక విభాగాలంటే యాంటీ కరప్షన్ బ్యూరో కానీ సిబిఐ కానీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇలాంటి విభాగాలలో కనీసం 25 సంవత్సరాలు పనిచేసినటువంటి వారై ఉండాలి. ఒకసారి దీంట్లో ఈ లోక్పాల్ వ్యవస్థలో నియమింపబడేటటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వీరు కనీసం 25 సంవత్సరాల పాటు
ఎందులో పనిచేసిన వాళ్ళై? అవినీతి నిరోధక శాఖలు, విభాగాలలో, either సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, లేకపోతే ఈడీలో కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో కానీ, లేకపోతే సిబిఐలో కానీ, లేక ఏసీబీలో కానీ, యాంటీ కరప్షన్ బ్యూరోలో కానీ, ఇలాంటి వాటి లోపల పనిచేసినటువంటి వాళ్ళై ఉండాలి 25 years. మిగతా వాళ్ళు న్యాయ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళై ఉండాలి నలుగురేమో ఈ విభాగాల్లో పనిచేసినటువంటి వాళ్ళై ఉండాలి. వీరందరికీ కూడా సాధారణ పరిపాలన రంగం గురించి, పాలనా వ్యవస్థ గురించి, రాజ్యాంగం గురించి సరైన పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. ఈ నియామకం చేసే సభ్యుల్లో మొత్తం ఈ 9 మంది, ఒక చైర్మన్ 8 మంది సభ్యుల్లో 50% ఆఫ్ ది మెంబర్స్ ఎవరైతే ఉంటారో 50%, అది న్యాయమూర్తులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొత్తం సభ్యుల సంఖ్యలో 50% వరకు ఎవరు ఉండాలంటే ఎస్సీలు ఉండాలి, ఎస్టీలు ఉండాలి, ఓబీసీలు ఉండాలి, మహిళలు ఉండాలి, మైనార్టీలు ఉండాలి అని కూడా రాసినారు. మీరు ఈ రెండింటికి తేడా ఉంటుంది. మొత్తం 8 మంది సభ్యులు, 4 న్యాయ విభాగంలో ఉండాలి, 4 అవినీతి నిరోధక. ఈ 8 మందిలో కూడా 50% ఏమై ఉండాలి అంటే ఎస్సీలుగా కానీ, ఎస్టీలుగా కానీ, ఓబీసీలుగా కానీ, మైనార్టీలుగా కానీ, మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళై ఉండాలి. మరి వీరిని ఎవరు నియామకం చేస్తారంటే భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. బట్ రాష్ట్రపతి నియామకం చేయటానికంటే ముందు వీరి పేర్లను సూచించడానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఎలా ఉంటుందంటే, దీనికి భారత ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటాడు, లోక్సభ స్పీకర్ సభ్యుడిగా ఉంటాడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యుడిగా ఉంటాడు, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, ప్రధాన న్యాయమూర్తి చే నియమింపబడినటువంటి న్యాయమూర్తి కానీ సభ్యుడిగా ఉంటారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతి చేత నియమింపబడినటువంటి న్యాయ నిపుణుడు ఉంటారు, సూచించబడిన న్యాయ నిపుణుడు. వీళ్ళంతా కలిసి ఏ పేర్లనైతే సూచిస్తారో ఆ పేర్లని ఈ యొక్క రాష్ట్రపతి నియామకం చేస్తారు. మరి ఈ పేర్లను ఈ కమిటీ మాత్రం ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే, దీనికోసం 7 సభ్యులతో కూడుకున్నటువంటి ఒక సెర్చ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. సెర్చ్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ సెర్చ్ కమిటీ దేశవ్యాప్తంగా కూడా ఈ రంగాలలో ఈ విధంగా పనిచేసినటువంటి అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు ఎవరుంటారో వాళ్ళు ఒక లిస్టును తయారు చేసి ఈ కమిటీకి ఇస్తే, కమిటీ దాంట్లో ఫైనలైజ్ చేసి రాష్ట్రపతికి ఇస్తే రాష్ట్రపతి అప్పుడు నియామకం చేస్తారు. దీనికి ఉన్నటువంటి ఇప్పుడు యాజంటుడే. మరి ఇలా నియమింపబడినటువంటి ఈ కమిటీ అసలు ఏం చేస్తుంది అంటే, అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి కేసులు ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారిపై వచ్చేటటువంటి ఆరోపణలని విచారించాల్సినటువంటి అవసరం లేదా అనే అంశాన్ని ఫైనలైజ్ చేసేది లోక్పాల్ వ్యవస్థ ఒకటి. మరి ఎవరిని విచారిస్తారు వీళ్ళు? ఎవరిపై వచ్చిన ఆరోపణలు అంటే, ఇంతకుముందు ప్రధానమంత్రిని మీరు రాసేటప్పుడు సెకండ్ ఏఆర్సీ నాట్ ఎస్ఆర్సీ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థ, ఏఆర్సీ అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ అంటే పరిపాలనా సంస్కరణ కమిటీ ప్రధానమంత్రిని లోక్పాల్ వ్యవస్థ యొక్క పరిధి నుంచి మినహాయించాలని చెప్పింది. కానీ ప్రజెంట్ లోక్పాల్ వ్యవస్థ ప్రధానమంత్రిని ఈ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. కాకుంటే ప్రధానమంత్రి విదేశాలతో కుదుర్చుకున్నటువంటి రక్షణ ఒప్పందాలు కానీ, దేశానికి సంబంధించిన రక్షణ శాఖకు సంబంధించినటువంటి అంశాలు కానీ, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కానీ, దేశ సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, ప్రధానమంత్రితో ముడిపడి ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి దీని పరిధికి రావు. సాధారణ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా లోక్పాల్ పరిధి కిందికి వస్తాయి. ప్రధానమంత్రి నిర్వహించే సాధారణ పరిపాలనకు సంబంధించిన అంశాలు లోక్పాల్ పరిధి కిందికి వస్తాయి. కానీ రక్షణకు సంబంధించిన, విదేశీ రక్షణ ఒప్పందాలకు సంబంధించిన అంశాలు మాత్రం దీని కిందికి రావు. సో పరిమితమైనటువంటి ఒక పరిమితి మేరకు మాత్రమే ప్రధానమంత్రిని లోక్పాల్ పరిధిలోకి తీసుకురావు. పరిమితంగా తీసుకొచ్చినారు మన మామూలు భాషలో చెప్పాలంటే. ఒకటి మాజీ ప్రధానమంత్రి కూడా అదే ఉంటుంది. తర్వాత పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు,
అదేవిధంగా ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి ఇతర ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే అటార్నీ జనరల్ కావచ్చు, కంట్రోల్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా దీని పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అయితే మరి వీరి పరిధిలోకి తీసుకొచ్చేటప్పుడు ఇంకొక అంశాన్ని కూడా చేర్చినారు. సంవత్సరానికి 10 లక్షల కంటే ఎక్కువగా విదేశాల నుండి విరాళాలను పొందేటటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఎన్జిఓస్ ఏవైతే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా దీని పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 10 లక్షలు అంతకంటే ఎక్కువ విదేశీ విరాళాలను సేకరించేటటువంటి ఎన్జిఓస్ ఏవైతే ఉన్నారో వాళ్ళను కూడా దీని కింద తీసుకురావడం జరిగింది. అయితే మీరు చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఈ చట్ట ప్రకారం పైన పేర్కొన్న ఎవరైనా కూడా ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే ఉప ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, తర్వాత పార్లమెంట్ సభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆఖరికి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, క్లాస్ 1, క్లాస్ 2 లాంటి ఉద్యోగుల వరకు కూడా ఎవరైనా కానీ వీళ్ళెవరైనా ఆ పదవిని చేపట్టడానికంటే ముందు వాళ్ళు తమ ఆస్తులని ప్రకటించాల్సి ఉంటుంది. తమ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడి చేయాలి. ఎవరైనా కూడా ఇప్పుడు చెప్పిన పదవులు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఉన్నత పదవులు ఉన్నవారు ఎవరైనా సరే తమ ఆస్తులని ప్రకటించకపోతే, అంటే తమ దగ్గర ఉన్న ఆస్తులను ప్రకటించకుండా ఉంటే, ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాటిని అక్రమాస్తులుగానే పరిగణిస్తారు. వాటిని స్వాధీనం చేసుకోమని చెప్పి ఆదేశించేటటువంటి అధికారం లోక్పాల్ వ్యవస్థ ఉంటుంది. ఎవరైనా సరే ప్రకటించకపోతే, తమ ఆస్తుల వివరాలను తెలియజేయకపోతే, వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నట్లయితే వాటిని అక్రమాస్తులుగానే పరిగణించవచ్చు. వాటిని స్వాధీనం చేసుకోని చెప్పి ఆదేశించేటటువంటి అధికారం కూడా వీరికి ఉంటుంది. మరి వీరిపై ఆరోపణలు వచ్చినప్పుడు, ఇప్పుడు మనం చెప్తున్న వాళ్ళపై ఆరోపణలు వచ్చినప్పుడు అసలు ఎలా విచారణ చేస్తారు అంటే, దీనికి డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఈ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ చేసే పని ఏమిటంటే కేసులను నమోదు చేస్తుంది. లోక్పాల్ వ్యవస్థ డైరెక్ట్ గా కేసులు నమోదు చేయదు. కేసులు నమోదు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఈ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వాళ్ళు కేసులు నమోదు చేసిన తర్వాత, అంటే మీరు ఇక్కడ ఇది చాలా పెద్ద దేశము, దీంట్లో ఎంపీలు, మాజీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, ప్రధాన మంత్రులు, ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా మరి కొన్ని వేలల్లో ఉంటారు. వీళ్ళందరిపైన వచ్చినటువంటి ఆరోపణలంటే వ్యక్తులపై వచ్చినటువంటి ఆరోపణలన్నీ 100% వాస్తవం కావాలని లేదు. దాంట్లో కొన్ని బోగస్ కూడా ఉండొచ్చు. కొంతమందిపై వచ్చినటువంటి ఆరోపణలు ఎవరైనా సరే, నువ్వు ఏదైనా పని కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ పని చేయకపోతే కూడా మన మీద నీకు కోపం ఉంటే కూడా కంప్లైంట్ చేయొచ్చు. అర్థమైందా? కంప్లైంట్ చేయొచ్చు కదా. అందువలన వచ్చినటువంటి ఆరోపణల్లో ఏ మాత్రమైనా కనీసమైనటువంటి సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా లేవా, ఉంటే ఏం ఆధారాలు ఉన్నాయి, ఈ కేసును విచారించవచ్చా విచారించకూడదా అనేటటువంటి అంశాన్ని డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వాళ్ళు ఫస్ట్ పరిశీలన చేస్తారు. పరిశీలన చేసిన తర్వాత కేసులు నమోదు చేస్తారు. దానిని విచారణ చేసేటప్పుడు వీటిని ఎలా విచారణ చేయాలో లోక్పాల్ గైడ్లైన్స్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మీరందరూ లోక్పాల్ వ్యవస్థ విచారిస్తుంది అనుకుంటున్నాను. లోక్పాల్ వ్యవస్థ విచారించదు. దీనికోసం ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేస్తారు. ఇవాళ ఏ విధంగానైతే జయలలిత కేసును ప్రత్యేక కోర్టు విచారించిందో, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క కేసును ప్రత్యేక కోర్టు విచారించిందో, ఏ విధంగానైతే పివి నరసింహారావు కేసును ప్రత్యేక కోర్టు విచారించిందో, ఇవాళ సిబిఐ కోర్టులు అని చెప్పి వేరు వేరు కోర్టులు వచ్చినాయి కదా. అలాగే ఈ వీటిని విచారణ చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ న్యాయస్థానం విచారణ చేస్తుంది. విచారణ చేసేటప్పుడు మరి ఇందులో ఎవరైనా తప్పుడు కేసులు పెడితే, తప్పుడు కేసులుగా నిరూపణ అయితే
25,000 నుండి 2.5 లక్షల వరకు జరిమానా విధించవచ్చును. అదేవిధంగా 6 నెలల జైలు శిక్ష మొదలుకొని 5 సంవత్సరాల వరకు కూడా శిక్ష విధించే అవకాశం ఉంటుంది. తప్పుడు కేసులు నమోదు చేస్తే, అంటే తప్పుడు కేసులు నువ్వు పెట్టినట్లయితే. ఎట్ ది సేమ్ టైం ఇందులో ఆరోపణలు వాస్తవం అని తేలితే సాధారణమైనటువంటి 6 నెలల జైలు శిక్ష మొదలుకొని యావజ్జీవ కారాగార శిక్ష వరకు కూడా విధించగలిగేటటువంటి అంశాన్ని దీంట్లో పొందుపరిచినారు. ప్రత్యేక కోర్టు విచారించవచ్చును. ఎట్ ది సేమ్ టైం అక్రమాస్తులని తేలినట్లయితే వాటిని జాత్యం చేయమని చెప్పి కూడా ఆదేశించేటటువంటి అధికారం ఈ న్యాయ వ్యవస్థకు ఉంటుంది. ఇది యాక్చువల్ గా టూకీగా మీరు గుర్తుంచుకోవాల్సింది. మరి వీళ్ళు ఎంతకాలం పదవిలో ఉంటారు? ఇవన్నీ మామూలు అంశాలు. 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు. వీరిని ఎవరు తొలగిస్తారంటే రాష్ట్రపతి తొలగిస్తారు. ఎలా తొలగిస్తారంటే సుప్రీంకోర్టు యొక్క న్యాయ విచారణ కమిటీ చేసినటువంటి సూచనను అనుసరించి తొలగిస్తారు. ఒకవేళ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు ఏమైనా వస్తే వాటిని కూడా ఆధారం చేసుకుని తొలగించేటటువంటి పరిస్థితి. అంటే వ్యక్తిగత ఆరోపణలు తమకు చెప్పిన మధ్యస్థితాన్ని కోల్పోయినా, దివాలా తీసిన, ఉద్యోగాన్ని ఆదాయాన్ని ఇచ్చేదైన ఉద్యోగంలో చేరినా, కోర్టు దోషిగా ప్రకటించిన, ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు తొలగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది యాక్చువల్ గా యాజ్ ఆన్ టుడే అంటే మౌలికంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేటటువంటి పద్ధతి. జల్లోత్పాల్ బిల్లుకు దీనికి ఉన్న తేడా ఏమిటి? అసలు అన్నా హజారే లాంటి వాళ్ళు ఎందుకు ఈ వ్యవస్థ మీద అసంతృప్తితో ఉన్నారు అంటే, వాళ్ళు కోరేటటువంటి జల్లోత్పాల్ బిల్లు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి అంశం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ప్రవేశపెట్టిన లోక్పాల్ వ్యవస్థలో పౌర సమాజానికి సంబంధించిన సభ్యులు లేరు. అంటే సాధారణ పౌర సమాజానికి సంబంధించినటువంటి సభ్యులు లేరు. మొత్తం అధికారులు, న్యాయమూర్తులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మరి అన్నా హజారే చెప్పేది ఏంటంటే, దీంట్లో పౌర సమాజానికి సంబంధించినటువంటి సభ్యులు ఉండాలి. ఇది ఓకే. అంటే తేడా సాధారణ పౌర సమాజానికి సంబంధించి, ఇప్పుడు మీకు ఐడియా ఉండొచ్చు, మనం మానవ హక్కుల కమిషన్ నియామకం చేసేటప్పుడు పోతుందా? మానవ హక్కుల కమిషన్ ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? నేనేం అడిగినా మీరు ఏం చెప్తారు? మానవ హక్కుల కమిషన్ లో సభ్యులు ఎవరు? ఎక్స్ అఫీషియల్ సభ్యులని నేను అడగలేను. సభ్యులుగా ఎవరు ఉంటారు అన్న. దీనికి చైర్మన్ ఎవరు? సిజిఐగా రిటైర్ అయిన వ్యక్తి ఉంటారు, లేదా సాధారణ నియమం 2018. రెండవ సభ్యుడు ఏదైనా ఎస్సీలో సుప్రీంకోర్టులో సాధారణ నియమం. మూడవ వ్యక్తి ఏదైనా హైకోర్టులో. మిగతా ఇద్దరు ఎవరండి? ఏమందాల్సిన మానవ హక్కుల రంగంలో పనిచేసిన అనుభవజ్ఞులైన వ్యక్తులే ఉండాలి. వాళ్ళు ఏమంటారు? వాళ్ళనే పౌర సమాజ సభ్యులు అంటే సాధారణ పౌర సమాజానికి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళు ఉండాలనేది ఎవరి వాళ్ళగా అన్నా హజారే. అలాంటి వాళ్ళు అవసరం లేదని చెప్పింది ఎవరు? ఇప్పుడున్న లోక్పాల్ బిల్లు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్పాల్ బిల్లు అన్నా హజారే చెప్పినట్టు జల్లోక్పాల్ బిల్లు. అసలు విన్నారా జల్లోక్పాల్ బిల్లు అనేది? ఎప్పుడన్నా ఎవరు సూచన చేసింది అన్నది? మీరు వినకపోతే నేను చెప్పిందనే వినండి. అప్పుడు వినకపోతే ఏంటంటే ఇప్పుడు చెప్పేదని. జల్లోత్పాల్ బిల్లు అనేది ఎవరి యొక్క ప్రతిపాదన? అన్నా హజారే ప్రతిపాదన. దాంట్లో ఏమంటారు? పౌర సమాజానికి సంబంధించిన సభ్యులు ఉండాలి. ప్రభుత్వం ఏమంటది? పౌర సమాజానికి సంబంధించిన సభ్యులు అంటే వానికి ఏం పరిజ్ఞానం ఉంటుంది, వాళ్ళకి చట్టాల గురించి అవగాహన ఉంటుందా, ఆయనకి ఇంగ్లీష్ వస్తున్నా, లేకపోతే నానా రకాలైనటువంటి అంశాల గురించి చెప్తారు. కాబట్టి ఆ పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల్నే లోక్పాల్ వ్యవస్థలో నియమించాలి తప్ప పరిజ్ఞానం లేని వ్యక్తులు నియామకం చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు అనేది ప్రభుత్వం యొక్క వాదన. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులని మొదలుకొని సాధారణ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, లాస్ట్ కు గ్రూప్ డి అనేటటువంటి, అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అట్లా డి సంబంధించిన అధికారులతో సహా సాధారణ అధికారుల వరకు అందరినీ కూడా ఈ వ్యవస్థ పరిధిలోకి, లోక్పాల్ పరిధిలోకి తీసుకురావాలని జల్లోక్పాల్ యొక్క ఆలోచన. కానీ సుప్రీంకోర్టు లాంటి హైకోర్టు లాంటి ఉన్నత న్యాయ వ్యవస్థను దీంట్లోకి తీసుకురాకూడదు అనేది ప్రభుత్వం యొక్క వాదన.
అంటే ఒక న్యాయ వ్యవస్థను విచారణ చేసేటంత స్థాయి ఈ లోక్పాల్లో ఉండేటటువంటి వారికి ఉండదు. కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళపైన కేసులు పెట్టి విచారణ చేసి అంటే విచారణ చేస్తే మన న్యాయ వ్యవస్థే బ్లాక్ మెయిలింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు కేసును మాకు అనుకూలంగా తీర్పు చెప్పకపోతే నేను లోక్పాల్ వ్యవస్థకి ఏడుస్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం కల్పించవద్దు అనేది ప్రభుత్వం యొక్క వాదన. ఇది రెండు. మూడో విషయం ఏంటంటే లోక్పాల్ వ్యవస్థే డైరెక్ట్ గా కేసులు నమోదు చేయాలనేది జన్ లోక్పాల్ యొక్క లోక్పాల్ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాక మనం ఎవరైనా కంప్లైంట్ చేస్తే వీళ్ళే కేసులు నమోదు చేయాలి. నువ్వు డైరెక్ట్ ప్రాసిక్యూషన్ ఇవ్వద్దు. ఇవన్నీ అనవసరం. మళ్ళీ దాంట్లో ప్రభుత్వ అధికారులు వస్తారు, కేసులు నమోదు చేస్తారు, చెయ్యరు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా లోక్పాల్ వ్యవస్థే కేసులని నమోదు చేయాలి. ఎవరు? జన్ లోక్పాల్. మరి ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్పాల్ చెప్పేది ఏంటంటే కేసులు నమోదు చేయడానికి ఒక ప్రత్యేకమైన సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేస్తాం. వాళ్ళు కేసులు నమోదు చేస్తారు. నెక్స్ట్, విచారణ చేసే అధికారం లోక్పాల్ వ్యవస్థకి ఉండాలి. ఎవరిపైన ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా విచారించదగినటువంటి అధికారం లోక్పాల్ వ్యవస్థకే ఉండాలి. ఎవరు చెప్పేది? జన్ లోక్పాల్. ఇప్పుడు ఈ లోక్పాల్ బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్పాల్ వ్యవస్థ చెప్పేది ఏంటంటే విచారణ చేసేటటువంటి పరిజ్ఞానం మొత్తం వీళ్ళకు ఉంటుందని చెప్పలేము. కాబట్టి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేయడం కోసం న్యాయ పరిజ్ఞానం, విచారణ పరిజ్ఞానం, చట్ట పరిజ్ఞానం, రాజ్యాంగ పరిజ్ఞానం కలిగినటువంటి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి వాళ్ళు మాత్రమే విచారణ చేయాలనేది సాధారణ లోక్పాల్. ఇకపోతే లోక్పాల్ వ్యవస్థ చెప్పేది ఏంటంటే డైరెక్ట్ శిక్షలను వేయాలి. లోక్పాల్ వ్యవస్థ శిక్షలు వేసేయాలి. ఇక దాంట్లో మళ్ళీ ఏం ఆలోచన చేయాలి. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే అలా శిక్షించేటటువంటి అధికారం లోక్పాల్ వ్యవస్థకు ఉండకూడదు. లోక్పాల్ వ్యవస్థ డైరెక్ట్ గా శిక్షించేటటువంటి అవకాశం ఉండకూడదు అనేది ప్రస్తుత లోక్పాల్ బిల్లు చెప్పేటటువంటి అంశం. అలాగే మనకు విజిల్ బ్లోవర్స్ అంటే ఈ సిబిఐ ఉన్నది కదా, ఈ సిబిఐ కానీ సిబిసి కానీ లేక ఈడీ కానీ ఈ ప్రత్యేకమైనటువంటి విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలి. వీటన్నిటికీ స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించి అవి లోక్పాల్ వ్యవస్థ పరిధిలో ఉండేటట్టుగా చూడాలి. అంటే ప్రభుత్వం సిబిఐ వీటికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వం యొక్క ఏకవాక్య అనుమతితో మాత్రమే పనిచేస్తారు. అంటే మీరు కేసుల విచారణ చేయాలంటే గో అహెడ్, మీరు పొండి విచారణ చేయడం కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే విచారిస్తారు తప్ప లేకుంటే విచారించి దీన్నే ఏకవాక్య అనుమతిగా పేర్కొంటాము. అలాగే మీకు సిటిజన్ చార్ట్స్ ఏర్పాటు చేయాలంటారు. సిటిజన్ చార్ట్స్ ఏర్పాటు చేయటం అంటే ఎక్కడెక్కడ ఏ న్యాయమూర్తులు లేకపోతే ఎవరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళపై పెట్టిన కేసులు ఏంటో అవన్నీ కూడా వెబ్సైట్ లో పెట్టాలంటారు. కేసుల విచారణ జరిగిన తర్వాత తప్పు చేస్తే శిక్షించేటప్పుడు చెప్పాల్సి ఉంటుంది. కేసుల విచారణ జరిగిన తర్వాత చెప్పాలి. కేసుల విచారణ జరగటానికంటే ముందే భారతదేశంలో ఉన్నటువంటి అధికారులు, న్యాయమూర్తులు అందరిపైన ఆరోపణలు చేస్తూ వెబ్సైట్ లో పెడితే ప్రతి వాడు కూడా దీన్ని ఇంకో రకంగా వాడే ప్రమాదం ఉందని చెప్పి ప్రభుత్వం ఏమున్నదంటే అట్లా పెట్టడానికి అవకాశం లేదని కూడా చెప్పడం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారుల పేర్లు డిస్ప్లే చేయాలంటారు. ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్ లో దొంగల లిస్ట్ అని పెడుతుంటారు, అట్లా పెట్టాలంటే పెడితే సాధ్యమైంది. ఇది జన్ లోక్పాల్ బిల్ ఇది ఇట్లా పెట్టాలి అంటారు. లిస్ట్ డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయడం సాధ్యంగా ప్రభుత్వం ఏమంటుంది, ఇది చేస్తే మీరు అన్నట్టుగా ఎవరిపైన ఆరోపణ రాగానే మన ఫోటో తీసుకుపోయి నువ్వు వెబ్సైట్ లో పెడితే ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు పనిచేయడం అనేది ఉండదు. ప్రతి వాడిని కూడా వ్యవస్థ అనేటటువంటి దాంట్లో లోపం అంటే ఇలాంటి విభేదాలు ఉన్నాయి. ఎవరెవరి మధ్యన జన్ లోక్పాల్ బిల్లుకు ఇప్పుడు ఉన్నటువంటి లోక్పాల్ బిల్లుకు మధ్యన తేడాలు ఉన్నాయి. కేసులని నమోదు చేసేటప్పుడు కానీ, కేసుల విచారణ చేసేటప్పుడు కానీ, శిక్షలు వేసేటప్పుడు కానీ, పౌర సమాజానికి సంబంధించిన సభ్యుల విషయంలో కానీ, డిస్ప్లే చేయడం కానీ ఇవన్నీ కూడా ఉన్నవి. ఇంకోటి ఏంటంటే
జల్లుపల్లి బిల్లు ఏమంటుందంటే ఎవరైనా కేసులను కంప్లైంట్ చేయొచ్చు, ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసినప్పుడు స్వీకరిస్తే తప్పే ఉంది, అతనికి అనుమానం ఉంది కాబట్టి అతను ఫిర్యాదు చేసినాడు కాబట్టి దాన్ని విచారిస్తే తప్పేముంది అనేది జల్లుపల్లి సంబంధించింది. మరి ప్రభుత్వం యొక్క వాదన ఏంటంటే ఫిర్యాదులు అనేటటువంటి ఎవరి మీదనే చేస్తారు. ఫిర్యాదు రాగానే నువ్వు అది కేసుగా నమోదు చేస్తే మరి ఎవరు పడితే వాళ్ళు ఫిర్యాదు చేస్తే దానికి అంటే నువ్వు సరి అయినటువంటి ఆధారాలు లభిస్తే అంటే సాక్ష్యాధారాలు నీకు ఏమైనా ఉంటే దాన్ని బట్టి కేసు పెడితే దాన్ని విచారిస్తే బాగుంటుంది. ఏం లేకుండా కేసులు నమోదు చేస్తే ఇది చాలా అంటే వేరే పక్కదారి పట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, తప్పుడు ఫిర్యాదులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మీద కూడా శిక్షించేటటువంటి అవకాశం ఉంటే అప్పుడు ఎవరు కూడా తప్పుడు ఫిర్యాదులు చేయడానికి అవకాశం ఉండదు. ఆ సంస్థ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది అనేది అంటే ప్రభుత్వం యొక్క వాదన. ఇలా కొన్ని తేడాలు వీళ్ళ మధ్యన ఉన్నవి. ఇది యాక్చువల్ గా లోక్పాల్ సంబంధించినటువంటిది. మరి లోకాయుక్తం రాసిన మనం యాక్చువల్ గా లోకాయుక్తం లోక్పాల్ అనేది ఇప్పుడు మనం చెప్పినటువంటి పనులన్నీ దేశవ్యాప్తంగా కేంద్ర స్థాయిలో పనిచేసేటటువంటిది లోక్పాల్ వ్యవస్థ. లోకాయుక్త అనేటటువంటిది రాష్ట్ర స్థాయిలో పనిచేసేటటువంటిది లోకాయుక్త. అంతే తేడా తప్ప ఇంకా. ఇకపోతే రాష్ట్రంలో పనిచేసేటటువంటి లోకాయుక్త విషయానికి వచ్చినప్పుడు మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతానికి భారతదేశంలో 17 రాష్ట్రాల యందు లోకాయుక్తలు ఏర్పడి పనిచేస్తుంది ప్రస్తుతానికి. అసలు ఈ లోకాయుక్తని లోక్పాల్ ఏర్పాటు చేయాలని చెప్పి సూచించింది ఎవరంటే మొదటి పరిపాలనా సంస్కరణ కమిషన్. మొదటి పరిపాలనా సంస్కరణ కమిషన్ చేసిన సూచనను అనుసరించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోకాయుక్తను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏదంటే ఒరిస్సా. ఒరిస్సా రాష్ట్రంలో ఏర్పాటు చేసినప్పటికీ భారతదేశంలో పనిచేయడం ప్రారంభించిన మొదటి లోకాయుక్త ఏంటంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటిది పనిచేస్తున్నది. ప్రస్తుతానికి మాత్రం దేశంలో 17 లోకాయుక్తలు ఏర్పడి పనిచేయడం జరుగుతుంది. అయితే మరి మన రాష్ట్రంలో లోకాయుక్త ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అంటే ఎన్టీ రామారావు 1983లో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఏమైనా ముఖ్యమైన పేర్లు పెట్టేటప్పుడు చారిత్రాత్మకమైన చరిత్రలో గొప్ప గొప్ప పురాణ పురుషుల పేర్లు వాటిని తీసుకొని పెట్టేవాడు. యాక్చువల్గా అలా పెడుతూ ధర్మ మహాపాత్ర ఈ లోక్పాల్ అనేటటువంటి లోకాయుక్త బదులుగా ధర్మ మహాపాత్ర అనే పేరు పెట్టి మెదక్ నుంచి ఎన్నికైనటువంటి కర్ణం రామచంద్రరావు అనేటటువంటి మినిస్టర్ కు ఒక వ్యక్తి 10,000 ఇస్తుంటే పట్టుకుని అతని మంత్రివర్గం నుంచి తొలగించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఈ ధర్మ మహాపాత్రను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న కొద్ది కాలానికే మన నెలరాజు అధికారంలోకి రావడం జరిగింది. నెలరాజు అంటే ఎవరు? నాదెల భాస్కరరావు అధికారంలోకి వచ్చి రావడంతోనే మహాపాత్ర లేని గీతం లేదని చెప్పి ఆయన ఇది రద్దు చేసినాడు. ఎవరు? నాదెల భాస్కరరావు రద్దు చేసిన తర్వాత ఇక దేశంలో ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవస్థను కూడా దృష్టిలో పెట్టుకొని ఇక ఈ పాత్రలు వద్దనుకున్న ఎన్టీ రామారావు కూడా 1985లో మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లోకాయుక్తని నియామకం చేసినారు. ఆ లోకాయుక్త జస్టిస్ ఆవుల సాంబశివరావు అనేటటువంటి ఆయన్ని మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియామకం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి జస్టిస్ సుభాష్ రెడ్డి. ఓకే, సో వినండి, ఇక్కడ లోకాయుక్తను ఏర్పాటు చేసేది లోకాయుక్త అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. నెంబర్ 1 జాగ్రత్తగా ఉంచుకోండి. లోకాయుక్త కానీ లోక్పాల్ కానీ రాజ్యాంగబద్ధమైన సంస్థలు కావు. ఇది చట్టబద్ధమైన సంస్థలు కానీ ఏర్పాటు అయినవి. చట్టబద్ధమైన సంస్థలు ఏర్పాటు అయినప్పుడు చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్రంలోనైతేనేమో పార్లమెంట్, రాష్ట్రంలోనైతే శాసనసభ. అంటే రాష్ట్ర ప్రభుత్వమే మార్పులు చేర్పులు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే మార్పులు చేర్పులు చేసి ఏర్పాటు చేస్తుంది. అంటే
లోకాయుక్తలో కానీ లోక్పాల్ వ్యవస్థలో కానీ ఎలాంటి మార్పులు చేర్పులైనా రాష్ట్ర ప్రభుత్వాలే చేసి నిర్ణయించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది పరిస్థితి. కాబట్టి కొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే, సుభాష్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత అతన్ని మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా నియామకం చేసినారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా రిటైర్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన 70 సంవత్సరాల వయసుకు వచ్చిన తర్వాత ఇప్పుడు లోకాయుక్తగా నియామకం చేసినారు. అసలు ఇలాంటి నియామకం చేయవచ్చునా అనేది కొంతమందికి ఉండే డౌట్. అందుకని నేను చెప్పింది దాని గురించి. ఇది చట్టబద్ధమైన సంస్థ. చట్టం చేసి మినహాయింపులు ఇచ్చేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ రాయండి. మీరు మీ నోట్స్లో లోక్పాల్ గురించి ఉన్నది యాక్చువల్గా. కాకుండా ఏంటంటే ఆ లోక్పాల్ అనేది ఎప్పటి నుంచో 1969లో మొట్టమొదట లోక్సభ ఆమోదించినప్పటి నుంచి ఉన్నటువంటి వాటికి సంబంధించింది. కానీ ఇప్పుడు చెప్పబోయేటటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం లోక్సభ ఆమోదించి రాజ్యసభ ముందు పెండింగ్ లో ఉన్నటువంటి లోక్పాల్కి సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి నేను ఇవి మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తాను. అంబుడ్స్మన్ వ్యవస్థ స్వీడన్లో ఏర్పాటు చేసింది, అది మాది ఏం లేదు. తర్వాత లోక్పాల్ వ్యవస్థ లోకాయుక్తను ఏర్పాటు చేయాలని మొట్టమొదట సూచించిన కమిషన్ ఏదంటే మొదటి పరిపాలనా సంస్థ, అంటే మార్పు ఏం లేదు. తర్వాత మన రాష్ట్రంలో లోక్పాల్ వ్యవస్థను మొట్టమొదటి ఎప్పుడు ఏర్పాటు చేసినారు? మొదటి లోకాయుక్త ఎవరంటే జస్టిస్ ఆవుల సాంబశివరావు. ఎవరు ఏర్పాటు చేసినారంటే ఎన్ రామారావు ప్రభుత్వం. ఓకే, భారతదేశంలో మొట్టమొదటి లోకాయుక్తను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసినారంటే ఒరిస్సా. దాంట్లో చెప్పేది మారేది ఏం లేదు. మొట్టమొదట పనిచేయడం ప్రారంభించిందంటే మహారాష్ట్ర. నేటి వరకు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో లోకాయుక్తలు అంటే 17. అది ఒకటి చూడండి ఉందా లేదనేది. తర్వాత మన రాష్ట్ర లోకాయుక్తగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే జస్టిస్. అది ఒకటి రాయండి. రాసిన తర్వాత మిగతా మీ నోట్స్ లో ఉన్న దాంట్లోనే రాయండి. అవి ఏమన్నా 2 పాయింట్స్ అవసరమైతే రాయండి. ఆల్రెడీ ఉన్నాయి అంటే రాయాల్సినటువంటి అవసరం లేదు.